హరే కృష్ణ. మీరు ప్రతినిత్యం ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఒక్కటి మీ జీవితంలో తీసుకొని రావాల్సి ఉందండి. అది ఏందో అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒకానొక సందర్భంలో ఒక వ్యాపారి తను చనిపోయే సందర్భంలో ఒక విల్లు రాసి చనిపోయాడు. తదంతరం నా ఆస్తి కొడుకుకి 50%, ఇద్దరు కూతుర్లకి 25% చెందాలని ఇలా విల్లు రాసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత తనకి ఆస్తి ఏముందంటే 19 గుర్రాలున్నాయండి. ఆ 19 గుర్రాలు ఎలా పంచుకోవాలని వారు మదన పడుతున్నారు. ఒకతనేమో నాకు 10 కావాలి, మిగతా వ్యక్తులు 5, 5 కావాలని గొడవ పడడం అనేది మొదలుపెట్టారు. అలా కొద్దిసేపయిన తర్వాత వారందరూ ఏం చేశారంటే ఒక సాధువు దగ్గరికెళ్లారు. ఆ సాధువు ఏం చేశారు, చాలా ఆలోచించి, సరే ఒక పని చేయండి, మీరు 50%, మీరిద్దరు 25, 20% డబ్బులిచ్చి ఒక గుర్రాన్ని కొనిపించాడు. గుర్రాన్ని కొనిపించిన తర్వాత ఆ గుర్రాలు కాస్త 19 గుర్రాలు 20 గుర్రాలయిపోయాయి. అప్పుడు చాలా సులువుగా వారు పని చేసుకొని చాలా ఆనందంగా వారు జీవనాన్ని గడిపారు. మీరు అనుకోవచ్చు ఈ కథ ఎందుకు చెప్పానని. మనం కూడా ప్రతినిత్యం ఏదో సమస్యతోటి బాధపడడం అనేది చూస్తుంటామండి. అది ఎవరో కాదండి. అది ఒక్కటి అన్నమాట. మనం కూడా మన జీవితంలో ఆ ఒక్కటి గనక తెచ్చామనుకోండి, అది ఎవరో కాదండి, కృష్ణుని గనక మన జీవితంలో తెచ్చామనుకోండి, మనం కూడా ఆనందకరంగా మన జీవనాన్ని గడపవచ్చు. భార్యాభర్తల సంబంధం, అన్నదమ్ముల సంబంధం, ఏ సంబంధంలో అయినా మనం కృష్ణుని గనక తీసుకొచ్చామనుకోండి, ఆనందకరంగా వారి జీవనాన్ని మారిపోవడం అనేది జరుగుతది. ఆ కృష్ణని మనం కూడా గురువు మాధ్యంగా ఆ కృష్ణ భగవద్గీత అనే జ్ఞానాన్ని మనం గనక మన జీవితంలో తెచ్చి, మనం కూడా నిత్యంగా ఆనందంగా ఉండే ప్రయత్నం అనేది చేయండి. హరే కృష్ణ.